హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పొరాటాలోకి ఇది కూర అండి. ఇది చూడండి, కూర బాగుంటుందండి. 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు మంచిగా నూనెలో ఉల్లిపాయలు పొట్టు తీసి సన్నగా పొడవుగా అయినా సరే ఎట్టయినా తరిగేసుకొని ఉల్లిపాయలని మనం ముక్కలు చేసుకొని పొయ్యి మీద బాండి పెట్టేసి ఆయిల్ వేసి ఈ ముక్కలు దాంట్లో వేసేయాలండి. ఆయిల్లో వేసేయాలి. కొంచెం పచ్చివాసన పోయింది ఆ కేపాలు మంచిగా. తర్వాత టమాటాలు కూడా వేయాలి. టమాటాలు కూడా ఒక కొంచెం లావు సైజులోనే కట్ చేసేసి, మరీ లావు సైజు కాదు, మరీ సన్న సైజు కాదు, మీడియంలో కట్ చేసేసి వేయాలి. వేసిన తర్వాత ఆ రెండు మంచిగా వేగిన తర్వాత చల్లార్చుకోవాలి. ఈ లోపల మనం పల్లీలు, కొంచెం నువ్వులు, కొన్ని జీడిపప్పు, కొన్ని బాదం పప్పు అవన్నీ వేసి కొద్దిగా ఒక 4-5 చెక్క, 4-5 లవంగాలు, కొంచెం ఒక 2-3 యాలక్కాయలు వేసేసి మనం ఇలా రెడీ చేసుకోవాలండి. రెడీ చేసిన తర్వాత ముందు ఉల్లిపాయలు టమాటాలు పేస్ట్ చేసుకోవాలి. తర్వాత పల్లీలు, నువ్వులు, మళ్ళీ చెక్క, లవంగ, ఒక జీడిపప్పు కొన్ని, బాదం పప్పు కొన్ని అంటే ఒక గుప్పెడు అనుకో. ఒక గుప్పెడు అయితే కొంచెం కూర బాగుంటుంది. బాదం పప్పు, జీడిపప్పు వేసి మంచిగా వేపేసి ఇక ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్న గిన్నెలో తీసుకోవాలి. బాదం పప్పు, జీడిపప్పు కూడా వేపుకొని పేస్ట్ చేసుకొని ఇక దాంట్లోనే కొంచెం పల్లీలు, నువ్వులు, చెక్క, లవంగ, మళ్ళీ జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ వేసేసి మంచిగా దోరగా వేపుకొని దాన్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కొన్ని మిల్ మేకర్లు తీసుకోవాలి. గోరెచ్చని నీళ్ళల్లో మిల్ మేకర్లు వేసుకోవాలి. గోరెచ్చని నీళ్ళల్లో మిల్ మేకర్లు వేసుకొని ఒక 100 గ్రాములు, ఎక్కువ అవసరం లేదు, 100 గ్రాములు కూడా ఎక్కువే అయ్యి, ఒక 50 గ్రాములు చాలు. అవి గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని మీకు వీళ్ళైతే కొంచెం నూనెలో వేపుకుంటే ఇంకా బాగుంటాయి. అవి డైరెక్ట్ ఇట్లా వేస్తే వాటర్ పోయేసి కసకసలాడితే నూనెలో వేపేసి పక్కన పెట్టాను. తర్వాత మళ్ళీ పొయ్యి మీద బాండి పెట్టాను. కొంచెం ఆయిల్ వేసాను. కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు ఇవి వేసాను. వేగిన తర్వాత ముందు ఉల్లిపాయ టమాటా మిక్సీ పట్టే కదా, మరి దాన్ని గట్టిగా రుబ్బొద్దండి, కొంచెం పలచగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని బాండీలో వేసాను. బాండీలో వేసిన తర్వాత ఆ నూనెలో మగ్గేటప్పుడు ఉప్పు, పసుపు వేసాను. ఆ ఉప్పు, పసుపు వేసిన తర్వాత అవి మంచిగా దగ్గరగా ఉడుకుతున్నప్పుడు ఇక జీడిపప్పు, బాదం పప్పు, మళ్ళీ పల్లీలు, నువ్వులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది పేస్ట్ కొంచెం దీన్ని కూడా వాటర్ వేసి కొంచెం అనుకువగా చేశానండి. కొంచెం మన పలచగా చేసి పెట్టాను. ఇక ఇది కూడా దాంట్లో వేసేసాను. మొత్తం గడ్డి పెట్టి మంచిగా కలిపేసానండి. కలిపేసిన తర్వాత ఇక గరం మసాలా ఇవన్నీ ఉన్నాయి కదండి, ఒక్క టమాటా సన్నగా తరిగేసి ఇక ఈ గ్రేవీలో వేసాను. గ్రేవీలో వేసినాక అదిగో మగ్గింది. అదిగో చూడండి, అక్కడక్కడ టమాటా ముక్కలు కనిపిస్తుంది. ఇక మిల్ మేకర్లు కూడా నూనెలో వేపే కదా, మిల్ మేకర్లు కూడా ఇక ఈ గ్రేవీలో వేసేసాను. ఒక టమాటా వేసాను. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉండేది. కొంచెం కారం వేయండి. కారం వేసేటప్పుడు కారం వేసినాక కొన్ని వాటర్ పోయండి. కొన్ని వాటర్ పోసిన తర్వాత, ఎందుకంటే ఇక అది దగ్గరకు వచ్చేసిద్ది, గట్టిగా అయిపోయింది. మనం అనుకుగా అంటే కొంచెం పలచగా చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ధనియాల పౌడరు, అంటే చెక్క, లవంగ, యాలక్కాయలు వేసి కొట్టుకున్న పౌడర్ ఉండేది కదా, అది వేసేయాలి. లాస్ట్న కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసేసినాక ఇదిగో ఫ్రెండ్స్ ఇలా అయింది. చూడండి, బాగుందా, నచ్చిందా? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా వండుకోండి, తినండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మిల్ మేకర్లు తగులుతున్నాయి, అక్కడక్కడ బాగున్నాయి. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది, బాగుంది. మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా కర్రీస్ పెట్టాను కానీ చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్ చేసుకోవట్లేదు.
షేర్లు చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు చూసి వదిలేస్తున్నారు, కొంచెం సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సింపులే ఫ్రెండ్స్ ఈ కూరలు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మీరు అందరూ నా కూరలు చూస్తారని ఆశిస్తున్నాను. నా కూర చూసి మీరు కూడా వండుకొని తిని ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. ఓకేనా? కామెంట్స్ కూడా ముఖ్యమే ఫ్రెండ్స్. కామెంట్స్ పెట్టండి. చాలా టేస్టీగా రుచిగా ఉంది. నాకైతే రుచిగా ఉంది ఫ్రెండ్స్, నేను నిజమే చెప్తున్నా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. వండేటప్పుడు చూపించలేకపోతున్నాను, చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మీకైతే నచ్చింది చూడండి, చాలా టేస్టీగా ఉంది, బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడు, బాగుందా? ఏదైనా మనం ఓపికగా వండుకుంటే టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఓపిక లేకుండా ఏదో చేస్తున్నాం అన్నట్టు చేసుకుంటే రుచి ఉండవు. ఓపికగా చేసుకోండి. ఎంతసేపు పట్టదు, ఇది పెద్ద పని ఏం కాదు. ఉల్లిపాయలు పల్లీలు ఇవన్నీ ఏగితే అది సింపుల్. నూనెలో మగ్గటం ఊరిని అయిపోయింది. ఒక 10 నిమిషాలు కూడా పట్టదు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.